गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 12వ శ్లోకం చదవాలి. 12వ శ్లోకం చదువుతాం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే. అయితే ధ్యానము ఏ విధంగా చేయాలో చెప్తున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. ముందు శ్లోకంలో చెప్పారు. శుచి అయిన దేశమునందు ఆసనమును ఉంచుకుని స్థిరం ఆసనం ఆత్మనః, స్థిరంగా కూర్చుని నా అతి ఉచ్ఛ్రితం నా అతి నీచం. చైలాజన కుశోత్తరం, దర్భల మీద జింక చర్మము ఉన్నటువంటి ఆసనం మీద, మరి ఎత్తుగా కాకుండా మరి కిందకి కాకుండా ఉన్న ఆసనం మీద కూర్చుని ధ్యానం చేయాలి అని చెప్పారు. అదే కంటిన్యూయేషన్, ధ్యానం ఏ విధంగా చేయాలో చెప్తున్నటువంటి శ్లోకాలు. దానికి చిన్న అవతారిక. ప్రతిష్టాప్య కిం, ఆసనమును ముందు శ్లోకంలో చెప్పినట్టుగా శుచౌ దేశే ఆ విధంగా చెప్పినట్టుగా ఆసనమును పెట్టుకుని తర్వాత ఏం చేయాలి. తత్ర ఏకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ ఆత్మవిశుద్ధయే. సో తత్ర అంటే అక్కడ ఆసనము మీద ఏకాగ్రం మనః కృత్వా, మనస్సును ఏకాగ్రము చేసి. సో మనస్సును అటు ఇటు పరిగెట్టేయకుండా ఏదో ఒక అంశం మీద లగ్నము చేసి. ధ్యానము అంటే ఒకే ఆలోచన, ఒకే సబ్జెక్ట్ మీద ఆలోచన, అలా ఒక నూనె ధారలాగా నూనె ప్రవహించినట్టు ఒకే అంశం మీద మనసు నిలబెట్టి ఉండుట, అంటే మధ్యలో బ్రేక్ ఏం లేకుండా. అయితే సాధారణంగా ఏంటంటే బాహ్యమైన విషయముల మీద మనసు లగ్నం చేయడం తేలిక, కానీ తన స్వరూపం మీద మనస్సును లగ్నం చేయుట కష్టం. ఎందుకంటే బాహ్యమైన విషయాలు ఫిజికల్ గా కనబడతాయి, అందుతాయి. సో వాటి గురించి ఆలోచించుట తేలిక. అదే ఆత్మస్వరూపము, నా స్వరూపం ఏమిటి, నా ఈ మనస్సు బుద్ధి ఇంద్రియము ఇది నా స్వరూపమా, ఆ విషయం మీద మనసు కదిలిపోకుండా లగ్నం చేసి ఉంచుట చాలా కొంచెం కష్టమైనటువంటి పని. సో అయినా సరే ఆత్మ విషయం మీద మనస్సుని లగ్నము చేయాలి. ఇక్కడ చెప్తున్నటువంటి ధ్యానము తన స్వరూపం మీద లగ్నము చేయాలి అని కదా. ఓకే. సో తత్ర ఏకాగ్రం మనః కృత్వా, మనస్సుని ఏకాగ్రము చేసి యత చిత్తేంద్రియ క్రియః. సో చిత్తము ఇంద్రియము, ఈ రెండింటి, చిత్తము అంటే మనస్సు బుద్ధి, ఇంద్రియము అంటే 5 పంచేంద్రియాలు, వాటి క్రియల మీద సంయమనము, దానికి యత చిత్తేంద్ర క్రియ అన్నటువంటి పదం యొక్క అర్థం. సో ఇంద్రియములు బయటికి పరిగెట్టేయకుండా వాటిని వశంలో ఉంచుకొనుట. సో ఆ 20 నిమిషాలు కూడా నాకేమీ అక్కర్లేదు. సో సాధారణంగా ఏం చెప్తారంటే, ధ్యానానికి కూర్చున్నప్పుడు, ఇప్పుడు పొద్దున్నే ధ్యానం చేయాలనుకోండి, లెట్స్ సే పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది. సో ఒక్కోసారి ఏమనుకుంటామంటే, సరే అయితే నేను ఇప్పుడు ఆ మెడిటేషన్ ధ్యానం ఫినిష్ చేసుకుని వచ్చి అప్పుడు కాఫీ తాగుతాను అని ధ్యానానికి అలా కూర్చోకూడదు. అలా కూర్చుంటే ఏమవుతుందంటే, మనసులో ఆల్రెడీ ఈ ధ్యానం అయిపోయిన వెంటనే ఈ పని చేయాలి అనే ఒక
ఒక ఒక సంకల్పంతో కూర్చున్నాం అనుకోండి, అప్పుడు 20 నిమిషాలు ధ్యానం అని కూర్చుంటే 5 నిమిషాలు అయిన తర్వాత అయిపోయిందేమో 15 నిమిషాలు అనిపిస్తుంది. ఎందుకంటే మనసు ఉండలేదు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేశాము. ఈ ధ్యానం అయిన వెంటనే కాఫీ తాగుతాను. అలా అలా చేయొద్దంటారు. ఒకవేళ కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ తాగేసి కూర్చోవచ్చు ధ్యానానికి, ఏం పర్వాలేదు. కావాలంటే పొద్దున్నే ఆ కాఫీ తాగేసి అప్పుడు కూర్చోవచ్చు ధ్యానానికి. మరేం పర్వాలేదు. కానీ ధ్యానం అయిన వెంటనే నేను కాఫీ తాగుతాను అని మనసులో పెట్టుకుని ధ్యానానికి కూర్చుంటే మాత్రం ధ్యానం జరగడం కష్టమవుతుంది. సో, ఆ విధంగా ధ్యానం అయిపోయిన వెంటనే ఏమి ప్లాన్ పెట్టుకోకూడదు. ఈ ధ్యానం అయిపోయిన వెంటనే ఎక్కడికో వెళ్ళాలి, ఇది అయిపోయిన వెంటనే ఎక్కడికో పరిగెట్టాలి అనుకున్నాం అనుకోండి. అలా అనుకుంటే ఆహ్, ఆ మనసు లగ్నం కాదు. అలా అనుకోకుండా ధ్యానానికి కూర్చునేటప్పుడు మాత్రం ప్రస్తుతానికి నాకేం పని లేదు అనుకుని కూర్చోవాలి. అప్పుడు మనస్సు తేలికగా ధ్యానము లగ్నం అవ్వడానికి తేలికవుతుంది. సో, అది అందుకని యతచిత్తేంద్రియ క్రియ అంటున్నారు. ఓకే. ఉపవిశ్య అంటే కూర్చుని ఆసనమునందు కూర్చుని యుంజ్యాత్ ధ్యానము చేయవలెను. ఓకే. ధ్యానించవలెను. ఎందుకు ధ్యానం చేయాలి? ఆత్మ విశుద్ధయే. అంతఃకరణము యొక్క శుద్ధి కొరకు ధ్యానము చేయాలి. అదే నేను కూడా చెప్పుకున్నాం అనుకుంటా మొన్న. ఈ ధ్యానం చేయుట వలన వేరే బాహ్య ప్రపంచంలో మనకు కావాల్సిన ఫలితాలు ఏం దక్కవు. ధ్యానము యొక్క ఆబ్జెక్టివ్ అది కాదు. ధ్యానం యొక్క ప్రయోజనం అది కాదు. ధ్యానం యొక్క ప్రయోజనము అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కలిగితే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు విషయము క్లియర్‌గా అర్థం అవ్వడం మొదలెడుతుంది. అది. అది అది చాలా వేదాంతంలో విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ చదువుతున్న విషయాలు చాలా క్లియర్‌గా అర్థం చేసుకోగలగాలి కదా! క్లియర్‌గా అర్థం కావాలి అంటే మనసులో ఉన్నటువంటి కాస్త మలినము శుద్ధం చేయబడి ఉండాలి. ఆ విధంగా అంతఃకరణం మనస్సు, బుద్ధి, ఇంద్రియము యొక్క సంఘాతము క్లియర్‌గా పనిచేయడానికి దానికి ధ్యానము చేయాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండొచ్చు. మనం చేసే పనులు సరిగ్గా చేయగలుగుట అనేది. గ్యారంటీగా చేస్తారు. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ వచ్చిన రోజున మనం చేసే పనులు బాగా చేయగలుగుతాం. సో, దాని వలన సెకండరీ ఇండైరెక్ట్ బెనిఫిట్ చేసే పనులు సరిగ్గా చేయగలుగుట. కానీ ధ్యానం యొక్క ప్రయోజనమైతే అంతఃకరణము యొక్క శుద్ధి. అంతఃకరణము యొక్క శుద్ధి కొరకు ధ్యానమును చేయవలెను. అది శ్లోకం యొక్క భావం. చదువుదాం. తత్ర తస్మిన్ ఆసనే ఉపవిశ్య. సో, తత్ర ఉపవిశ్య అనేది కలిపి చదువుకోవాలి. అన్వయం చేసినప్పుడు తత్ర ఉపవిశ్య, తత్ర ఆసనే ఉపవిశ్య. ఎందుకంటే ముందు శ్లోకంలో ఆసనం గురించి చెప్పారు కదా! శుచౌ దేశే ప్రతిష్టాప్య. స్థిరం ఆసనం అని చెప్పారు ముందు. స్థిరం ఆసనం ఆత్మనః. సో, ఆసనం మీద కూర్చుని తత్ర ఆసనే ఉపవిశ్య యోగం యుంజ్యాత్. యోగమును చేయవలెను. యోగమును అంటే ఇక్కడ ధ్యాన యోగమును చేయాలి. ఏ విధంగా చేయాలి? కథం? సర్వ విషయేభ్యః ఉపసంహృత్య ఏకాగ్రం మనః కృత్వా. అన్ని విషయముల నుంచి మనస్సుని ఉపసంహరించి, అంటే అన్ని విషయముల నుంచి వెనుకకు లాగి ఏకాగ్రం మనః కృత్వా, మనస్సుని ఏకాగ్రం చేసి. సో, కళ్ళు మూసుకొని అలా చేయడానికి ఒక తేలికైనటువంటి పద్ధతి అది కూడా చెప్పారు ఆల్రెడీ. నాసికాగ్రం చూడమని చెప్పారు ఆల్రెడీ. నాసికాగ్రమును చూస్తూ, అంటే అటెన్షన్ నాసికాగ్రమునందు ఉంచి, అది ఒక పద్ధతి మనస్సుని ఏకాగ్రం చేయుటలో. అలాగే ముందు చాప్టర్‌లోనే చెప్పారు కదా! ఆఖరి శ్లోకంలో ఫోకస్‌నేమో భ్రూమధ్యమును పెట్టుకుని నాసికాగ్రమును చూస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండమన్నారు. వాటిని సమంగా గమనిస్తూ ఉండమన్నారు. సో, మనము ఆలోచనలవి లేకపోతే
ఉచ్ఛ్వాస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు సమంగా ఉంటాయి. మనసులో ఆలోచనలున్నప్పుడు ఆహ్, ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల యొక్క గతి ఆలోచన యొక్క భావాలని బట్టి ఉంటుంది. మ మనసులో ఉద్రేకమైనటువంటి భావాలొచ్చినప్పుడు ఆ గతి మారుతుంది. అలాగే ప్రశాంతమైన భావం వచ్చినప్పుడు ఆ గతి మారుతుంది. సో, మనము మనసులో భావాలు లేకుండా ప్రశాంతంగా ఉంటే బై డిఫాల్ట్ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు సమంగానే ఉంటాయి. సో, ఆ విధంగా అది ధ్యానం చేయడానికి ఒక మార్గం. అంటే మనసును లగ్నం చేయడానికి మార్గము. కళ్ళు మూసుకొని కూర్చొని ఆహ్, మన అటెన్షన్‌ని నాసికాగ్రం ముందు పెట్టి ఒక 10 సార్లు గాలి పీల్చేసరికి మీరే చూస్తారు మనసు కాస్త కుదుటపడింది. అంటే మనసులో ఆలోచనల హడావిడి తగ్గుతుంది. తగ్గి ఏకాగ్రం అవుతుంది. సో, సర్వ విషయేభ్యః ఉపసంహృత్య ఏకాగ్రం మనః కృత్వా. అంటే అంటే ధ్యానాలు ఒక రూపం మీద ధ్యానం చేయడం కూడా చెప్తారు. రూపం మీద ధ్యానం కూడా చేయొచ్చు. రూపం మీద ధ్యానం చేయాలన్నా కూడా ఓకే. ఆ రూపం తప్పించి మిగిలిన విషయముల నుండి ఉపసంహరించాలి. ఏ విషయము మీదనైతే ధ్యానం చేయదలుచుకున్నామో, ఆ విషయం మీద తప్పించి మిగిలిన విషయముల నుంచి మరి ఉపసంహరించాలి కదా! మళ్ళీ మధ్యలో ఎక్కడికో పారిపోకూడదు. ఒక రూపధ్యానం చేసినా కూడా ఆ విధంగానే చేయాలి రఫ్‌లీ. కానీ ఇక్కడ రూపధ్యానము కంటే ఇంకొంచెము ఉత్తమమైనటువంటిది తన స్వరూపం మీద ధ్యానము చేయుట. దాని గురించి చెప్తున్నా. సో, అటువంటి రూపధ్యానం నుంచి కూడా మనసుని ఉపసంహరించి తన స్వరూపం మీద పరిశీలనకు పెట్టాలి. యత చిత్తేంద్రియ క్రియః చిత్తం చ ఇంద్రియాణి చ చిత్తేంద్రియాణి. సో, యత చిత్తేంద్రియ క్రియః. సో, సమస్త పదం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ముందు చిత్తేంద్రియ క్రియః. చిత్తేంద్రియః దాన్ని చెప్తున్నారు. చిత్తేంద్రియాణి చిత్తము, ఇంద్రియములు కలిపితే చిత్తేంద్రియాణి. తేషాం క్రియాః వాటి యొక్క క్రియలు చిత్తేంద్రియ క్రియః అవుతుంది. సంయతాః యస్య సః యత చిత్తేంద్రియ క్రియః. బహువ్రీహి సమాసం. చిత్తము మరియు ఇంద్రియాలు, చిత్తేంద్రియాలు వాటి యొక్క క్రియలు చిత్తేంద్రియ క్రియలు. వాటి మీద వశము కలవాడు ఎవడో అతడు యత చిత్తేంద్రియ క్రియః. బహువ్రీహి సమాసం. సో, మనస్సు, ఇంద్రియములు తన వశంలో ఉన్నవాడు అని అర్థం. యత చిత్తేంద్రియ క్రియః. సహ కిమర్థం యోగం యుంజ్యాత్ ఇత్యాహ. ఎందుకు యోగం చేయాలి? అందుకని దానికి సమాధానంగా ఆ లాస్ట్ ఫ్రేజ్ ఆత్మవిశుద్ధయే అంతఃకరణస్య విశుద్ధ్యర్థం ఇత్యేతత్. అంతఃకరణం యొక్క మలినమును తొలగించుకొనుటకు అందుకని చేయాలి ధ్యానం. ఇది చాలా దాన్నేమంటారు ఒక చక్కని ఇన్‌స్ట్రక్షన్. ధ్యానము అంతఃకరణము యొక్క మలినమును తొలగించుటకు. ధ్యానము కొంత కాలము సాధన చేసినప్పుడు మనిషిలో తెలియకుండానే మార్పులొస్తాయి. మనిషి యొక్క ఆలోచన పద్ధతిలో మార్పొస్తుంది. ఆలోచన పద్ధతిలో మార్పొచ్చినప్పుడు నేచురల్‌గా చేసే పనుల్లోనూ, నడవడిలో కూడా చాలా మార్పులొస్తాయి. సో, కొంతకాలం సాధన చేసి ఉంటే మీ అనుభవంలోకే వచ్చి ఉంటుంది. మన ఆలోచన పద్ధతి మారుతుంది. పనులు చేసే పద్ధతి మారుతుంది. ఆటోమేటిక్‌గా మారుతాయి. కొంతకాలము ధ్యానం చేస్తే. ఎందుకంటే అంతఃకరణము శుద్ధి అవుతూ ఉంటుంది. మనసులో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ పోతాయి. కొన్ని సంస్కారాల యొక్క పట్టు సడలిపోతుంది మనసు మీద. ఆ సంస్కారాల యొక్క పట్టు సడలిపోతే ఆటోమేటిక్‌గా మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క నడవడి కూడా మారతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మనం ఊహించలేనటువంటి మార్పులు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ధ్యానము రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే. చదువుదాం శ్లోకం ఒకసారి. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే.
సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సో సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చాన్ అవలోకయన్. దిశశ్చ అనవలోకయన్. ఓకే, దిశః దిశః చ ప్లస్ అనవలోకయన్. ఓకే, చదువుతాం. అవతారిక. బాహ్యం ఆసనం ఉక్తం. బాహ్యముగా ఆసనము ఏ విధంగా ఉండాలో చెప్పారు. బాహ్యమైన ఆసనము వేసుకుని ఆసనం మీద కూర్చోవాలని చెప్పారు. ఇప్పుడు అధునా శరీరధారణం కథం ఇత్యుచ్యతే. సో ఆసనం మీద కూర్చుని మనస్సుని లగ్నము చేయాలి అని చెప్పారు. అయితే శరీరమును ఏం చేయాలి అది ఇప్పుడు చెప్తున్నారు. సో యత చిత్తేంద్రియ క్రియ ముందు శ్లోకంలో చెప్పారు. సో శరీరము, మనస్సు, ఇంద్రియము వీటి యొక్క సంఘాతము కదా. సో మనస్సు, ఇంద్రియము యొక్క సంఘాతం గురించి ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు శరీరమును ఏం చేయాలో చెప్తున్నారు. శరీరంతో ఏం చేయాలో చెప్తున్నారు. అంటే ఫిజికల్గా ఎలా కూర్చోవాలో చెప్తున్నారు. సో సమం కాయ శిరోగ్రీవం అంటే కాయము శరీరము, శిరస్సు, గ్రీవం అంటే మెడ, అంటే నిటారుగా స్పైన్ ఎరెక్ట్ అంటాం కదా, ఆ విధంగా నిటారుగా కూర్చుని వాటిని సమంగా ఉంచుకుని, అంటే ఆ మూడు ఒకే లైన్లో ఉండాలి. శిరస్సు, గ్రీవము, కాయము కూర్చున్నప్పుడు మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్. ఆ విధంగా కూర్చుకుని ఆ విధంగా ఉండి అచలం స్థిర. అచలం చలనము లేకుండా స్థిరంగా కూర్చోవాలి. అంటే ఎటువంటి ఆసనంలో మనం స్థిరంగా కూర్చోగలమో అటువంటి ఆసనంలో కూర్చోవాలి. మొదట్లో కింద కూర్చోలేకపోతే పైన కూర్చున్నా సరే, కానీ ఇంపార్టెంట్ ఏంటి, కాయ శిరోగ్రీవం సమం. మెడ, వీపు, వీపు, శిరస్సు, మెడ, శిరస్సు ఈ మూడు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండాలి. పైగా అచలం స్థిర, అచలంగా ఉండాలి, కదలిక లేకుండా ఉండాలి. ఇలా పక్కకి వాలిపోకుండా కదలిక లేకుండా ఉండాలి. నాసికాగ్రం స్వం, నాసికాగ్రం సంప్రేక్ష్య. తన నాసికాగ్రంను చూస్తూ, నాసికాగ్రం చూడడం అంటే కళ్ళు మూసుకుని ఫోకస్ని అక్కడ నాసికాగ్రం ముందు ఉంచుకుని అని. కళ్ళు పూర్తిగా మూసుకోవచ్చు, లేదా కొంచెము చిన్నగా తెరిచి కూడా ఉండొచ్చు. అలా చేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ బలవంతంగా గట్టిగా నొక్కి మూసేయకుండా తేలిగ్గా ఎఫర్ట్లెస్గా కళ్ళు మూసుకుని నాసికాగ్రం నందు ఫోకస్ పెట్టుకుని కూర్చోవాలి. దిశశ్చ అనవలోకయన్. మరి అంటే దిక్కులు చూడకుండా, అంటే ఒకవేళ కళ్ళు చిన్నగా తెరిచున్నా కూడా అటు ఇటు చూడకుండా అలా అని అర్థం చేసుకోవచ్చు. లేదా మనస్సు అటు ఇటు పరిగెట్టేయకుండా, ఇతనే చుట్టూరా ఏం జరుగుతోంది అన్న పరిశీలన లేకుండా. అందుకనే చూడండి, ధ్యానానికి కూర్చున్నప్పుడు మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్, చుట్టుపక్కల ఏమైనా చప్పుళ్ళు జరుగుతున్నాయి అనుకోండి, ఆ చప్పుళ్ళు జరగనివ్వండి, అవి అలా ఉండనివ్వండి అని చెప్తాం. మరేం పర్వాలేదు, చుట్టుపక్కల ఎవరో మాట్లాడుకుంటున్నారు, పక్కన ఏదో శబ్దం జరుగుతోంది, మరేం పర్వాలేదు, వాటిని అలా వదిలేసేయాలి కాసేపు. వాటితో మనకి ప్రస్తుతానికి ఏమీ సంబంధం లేదు అన్నట్టు కూర్చోవాలి. సో అందుకని దిశ చ అనవలోకయం. చుట్టుపక్కల ఏం జరుగుతుందో పరిశీలన వదిలేసి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటిని అలా జరగనివ్వాలి. వాటి వల్ల మనసులో వికారము రాకూడదు. సో చుట్టుపక్కల ఏమైనా కళ్ళు మూసుకుని ఓసారి చుట్టుపక్కల ఏమైనా శబ్దాలు ఉంటే గమనించి, ఆ శబ్దాలుతో నాకేం పర్వాలేదు, మరేం పర్వాలేదు, ఆ శబ్దాలు అలా ఉండొచ్చు అని మనసులో ఒక నిర్ణయం చేసుకుని కూర్చోవాలి. ఇంకప్పుడు ఆ శబ్దాలతో మనకి పెద్ద పట్టింపు లేదు. ఉంటాయి, మాట్లాడుకుంటున్నారు, మనం ఏం చేస్తాము, పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకుని వదిలేసేయాలి వాళ్ళు అలా. సో వాటితో ప్రస్తుతానికి నాకు కాసేపు నెక్స్ట్ పావుగంట 20 నిమిషాలు నాకు వాటితో సంబంధం లేదు అని దిశ అనవలోకయన్.
ఆ విధంగా కూర్చుని ధ్యానము చేయవలెను. చదువుదాం శంకర్ల భాష్యము. సమం కాయ శిరోగ్రీవం కాయశ్చ శిరశ్చ గ్రీవాచ కాయ శిరోగ్రీవం. కాయ అంటే శరీరం, అంటే మెడ కింద భాగము, శిరస్సు, మళ్ళీ గ్రీవము, గ్రీవము అంటే మెడ, మూడు కలిస్తే సమాహార ద్వంద్వం చేస్తే కాయ శిరోగ్రీవం అయింది. తత్సమం ధారయన్, వాటిని సమంగా ఉంచుకుని, అంటే ఒకే స్ట్రైట్ లైన్ లో ఉంచుకుని. అచలం చ సమం ధారయతః, అచలంగా ఉండాలి. అంటే సమంగా ఉంటే సరిపోదు, సమంగా ఉన్నా కూడా చలనము పాసిబుల్, అందుకని అచలం అని చెప్తున్నారు. సమం ధారయతః చలనం సంభవతి, అతః విసినష్టి అచలం ఇది. సో సమంగా కూర్చున్నప్పుడు కూడా మూవ్మెంట్ పాసిబుల్, చలనము సంభవం అవుతుంది, అందుకని స్పెషల్గా విసినష్టి అచలం ఇది అని చెప్తున్నారు అని శంకర్లు. ఆ అచల శబ్దానికి సమం ధారయన్ అన్నప్పుడు మళ్ళీ అచలం ఎందుకు చెప్తున్నారు, మళ్ళీ స్థిరం ఎందుకు చెప్తున్నారు అంటే, సమంగా ఉన్నప్పటికీ కూడా చలనము అయ్యే, కదిలే అవకాశం ఉంటుంది, అందుకని అచలము స్థిర అని చెప్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. స్థిర భూత్వా ఇత్యర్థః. స్థిరంగా కూర్చుని అంటే స్థిరంగా కదలకుండా, కదలిక లేకుండా కూర్చుని. సో కదలిక లేకుండా కూర్చోవడం మొదట్లో కొంచెము కష్టం అనిపించినా మెల్లగా అభ్యాసం చేయగా అలవాటు అవుతుంది. ఓ 20 నిమిషాలు తేలిగ్గా కదలకుండా కూర్చోగలుగుతాం, కూర్చోవచ్చు కూడా. 20 నిమిషాలు తెలియదు కూర్చోవడం, కొంచెం అలవాటు చేసుకుంటే 20 నిమిషాలు చక్కగా కదలిక లేకుండా కూర్చోగలుగుతాం, స్థిరంగా అలా స్టాట్యూలా కూర్చోగలుగుతాం 20 నిమిషాలు. సో ఆ విధంగా స్థిర భూత్వా ఇత్యర్థః. అందుకనే ఆసనము, మనం కూర్చునే ఆసనము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెము కాళ్ళు నొప్పి అది ఉందనుకోండి, కింద కూర్చోలేమనుకోండి, బలవంతంగా కింద కూర్చోబెట్టడం వల్ల ధ్యానం జరగదు. ఎందుకంటే బలవంతంగా కూర్చుంటే ఆ కాళ్ళు నొప్పి వచ్చేయడమో లేకపోతే తిమ్మిరెక్కేయడమో దాని మీదే ఉంటుంది మనసంతా. బలవంతంగా కూర్చుందామంటే అవ్వదు. సో బలవంతంగా కాకుండా శరీరము ఏ విధంగా అనుకూలిస్తుందో ఆ విధంగా కూర్చోవాలి. ఎందుకంటే మరి స్థిరంగా కదలిక లేకుండా కూర్చోవాలి. సో కదలిక లేకుండా కూర్చోనిచ్చేటటువంటి పొజిషన్ లో అలవాటు చేసుకోవాలి. తర్వాత కావాలంటే కొంచెం అలవాటైన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఉండే పొజిషన్లో కూడా కూర్చోవడం అభ్యాసం చేయొచ్చు. కాకపోతే మొదట్లో మాత్రం శరీరము ఏ విధంగా ఒప్పుకుంటుందో ఆ విధంగా 20 నిమిషాలు కూర్చోగలగాలి స్థిరంగా. కూర్చుని స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య సమ్యక్ ప్రేక్షణం దర్శనం కృత్వా ఇవ ఇది. అంటే నాసికాగ్రం సంప్రేక్ష్య అంటే అక్కడ ఇవా శబ్దం పెట్టుకోవాలంటున్నారు శంకర్లు, అంతే కదా. మరి నాసికాగ్రం, కళ్ళు మూసుకొని కూర్చుంటే ముక్కు చివరిలో ఎక్కడ చూడగలుగుతాము? చూడాలి అంటే కళ్ళు మూసుకుని చూడాలి, అంటే చూసినట్టు వలె, అంటే నాసికాగ్రమును చూసే ప్రయత్నము చేస్తున్నామా అన్నట్టు కూర్చోవాలి అంటున్నారు. సమ్యక్ ప్రేక్షణం దర్శనం కృత్వా ఇవ ఇది. ఇవ శబ్ద లుప్త ద్రష్టవ్య. అక్కడ ఇవ శబ్దము లోపించినది అని గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. నాసికాగ్రం సంప్రేక్ష్య ఇవ, నాసికాగ్రమును చూస్తున్నామా అన్నట్టు మనసులో నిశ్చయం చేసుకుని కూర్చోవాలి. నహి స్వనాసికాగ్రం సంప్రేక్షణం ఇహ విదిత్సితం. అంతేనే గాని ఇక్కడ నాసికాగ్రమును చూడాలి అన్నది విధి కాదు, అంటే విధించుట లేదు. అంటే ఇది వేదవాక్యంతో సమానము కదా. ఉపనిషత్తుల యొక్క సారము వేదవాక్యముతో సమానము. అంటే వేదంలో విధివాక్యాలు ఉంటాయి, నువ్వు ఇలా చేయాలి అని. అలా ఇక్కడ ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, అవి విధివాక్యములు, అవి అలా చెయ్యాలి. సో
అటువంటి విధివాక్యము కాదు. సంప్రేక్ష్య నాసికాగ్రం అనేది విధివాక్యము కాదు. అక్కడ ఇవ శబ్దము లోపించినది అని చిన్న క్లారిఫికేషన్, టెక్నికల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. కిం తర్హి, మరేం చేయాలి? చక్షుషోహో దృష్టి సన్నిపాత సహచ అంతఃకరణ సమాధానాపేక్ష వివక్షిత. సో అయితే మరి ఏం చేయాలి అంటే, రెండు కళ్ళ యొక్క రూపు అంటే చూపు కలిసిన చోటు చక్షుషోహో దృష్టి సన్నిపాత సహచ అంతఃకరణ సమాధానాపేక్ష. సో అది ఏంటంటే కళ్ళ యొక్క చూపు రెండు ఒకే పాయింట్లో ఉన్నప్పుడు అంతఃకరణ సమాధానమునకు అది ఒక సాధనం అవుతుంది. ఆ విధంగా సాధనము చేయుటకు తేలిగ్గా అవడానికి రెండు కళ్ళ యొక్క దృష్టి కూడా ముక్కు చివరన ఉంటున్నదా అన్నట్టు కూర్చోమన్నారు. అంటే మీరు ఎప్పుడైనా కొంచెం కాన్సన్ట్రేషన్ అది చేయడానికి ప్రయత్నించుంటే ఇది మన అనుభవంలోకి వస్తుంది. రెండు కళ్ళ యొక్క చూపు కూడా ఒక చోట కలవాలి. ఒక చోట కలిసినప్పుడు దాని మీద, ఆ వస్తువు మీద ధ్యానం చేయటం, అంటే ఫోకస్ చేయడము, ఏకాగ్రం చేయడం సాధనం అవుతుంది. సో అంతఃకరణ సమాధానాపేక్ష వివక్షిత. అక్కడ అంతఃకరణ సమాధానం గురించి చెప్తున్నారు. ఆ దృష్టిలో చెప్తున్నారు. అంటే చూపుల యొక్క అంటే రెండు కళ్ళ చూపు యొక్క కలయిక అంతఃకరణమును స్టేబుల్ గా ఉంచడానికి, సమాధానమునకు సాధనము అనే విషయంలో చెప్తున్నాడే కానీ భగవానుడు అక్కడ నాసికాగ్రమును చూడాలి అనే క్రియను విధించుటలేదు. ఇది విధివాక్యము కాదు. అక్కడ ఇవ అన్న శబ్దము పెట్టి చదువుకోవాలి. టెక్నికల్ క్లారిఫికేషన్. లేకపోతే ఆ వాక్యాన్ని పట్టుకుని అదేదో విధివాక్యములాగా దాని చుట్టూ ఒక కర్మ తయారు చేస్తారు మళ్ళీ అనేటటువంటి ఉద్దేశంతో శంకర్లు ఆ విధంగా దాన్ని క్లారిఫై చేస్తున్నారు. స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవ చేత్ వివక్షితం మనః తత్రైవ సమాధీయేత న ఆత్మని. అయితే ఎందుకు విధివాక్యము కాదు అంటే, అక్కడ మనకి ధ్యానము దేని మీద చేయాలని చెప్తున్నారు? ధ్యానము మన స్వరూపం మీద చేయాలి అని చెప్తున్నారు. అంతే కదా? కళ్ళు మూసుకుని ధ్యానము ఆత్మస్వరూపం విషయంలో ఉండాలి. అంటే ఏమైనా టాపిక్ అంటూ ఉంటే ధ్యానంలో ఆ టాపిక్ మన స్వరూపం ఏమిటి అన్న టాపిక్ అయి ఉండాలి. ఇప్పుడు రెండు కళ్ళ దృష్టి ముక్కు చివరన పెట్టాలి అన్నది విధివాక్యం అనుకోండి. అంటే యాక్చువల్గా అదే చేయాలనుకోండి. యాక్చువల్గా అదే చేస్తే మరి ఆత్మస్వరూపం మీద ధ్యానం చేయట్లేదు కదా, ధ్యానము ముక్కు చివర భాగం మీద నడుస్తోంది. అప్పుడు మరి ఆత్మస్వరూపం మీద ధ్యానము చేసినట్టు అవ్వలేదు. ఆత్మానం యుంజేత్ అని చెప్పారు కదా ముందు శ్లోకంలో. యోగి సతతం, ఇది ముందు శ్లోకానికి వెళ్తే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత అని చెప్పారు. ఆత్మానం యుంజీత, తన స్వరూపమును ధ్యానము చేస్తాడు యోగి. ధ్యానము చేయాలి యోగి, అంతేగాని ముక్కు చివర భాగమును ధ్యానము చేయాలి అని చెప్పలేదు కదా. సో అందుకని అది విధి వాక్యము కాదు. ఎంత చక్కగా దాన్ని క్లారిఫై చేస్తున్నారో. మళ్ళీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ ముక్కు చివరను చూడాలి అనే ఒక క్రియను పట్టుకుని, ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ ముక్కు చివరన దృష్టి పెట్టుట అనే దాని చుట్టూ మీరు ఒక సాధనా క్రియను, ఒక ప్రొసీజర్ రాసేస్తారు అనే ఉద్దేశంతో అలా చెప్తున్నారు. అది విధివాక్యము కాదు. అక్కడ యవ శబ్దాన్ని చేర్చుకోవాలి. ఎందుకంటే ముందు శ్లోకంలో ఆల్రెడీ చెప్పున్నాడు, ఆత్మానం యుంజీత అని. అంటే ఆత్మస్వరూప విషయమును ధ్యానము చేయాలని చెప్పారు. అంతేనే కానీ ముక్కు చివర భాగమును ధ్యానము చేయాలని చెప్పలేదు. నిజంగా లిటరల్ గా ముక్కు చివరనే ఫోకస్ ఉండాలి అని చెప్పి ఉంటే భగవంతుడు, అప్పుడు ధ్యానము ముక్కు చివర భాగము మీద చేయాలి అని ఉంటుంది. నా ఆత్మని, ఆత్మస్వరూపం మీద ధ్యానం ఆత్మానం అనే పదం ముందు శ్లోకంలో చెప్పి ఉండరు. సో అందుకని ఇది గ్యారంటీగా విధివాక్యము కాదు. అక్కడ యువ శబ్దము లోపించినది. అక్కడ యువ శబ్దాన్ని పెట్టుకుని మనము అర్థము చేసుకోవాలి. సో స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవ చేత్ వివక్షితం. ఒకవేళ
నాసికాగ్ర సంప్రేక్షణమే విధివాక్యం అయి ఉంటే మనః తత్రైవ సమాధీయేత. మనస్సు నాసికాగ్రమునందే సమాధీయేత, లగ్నమై ఉండును. నా ఆత్మని, ఆత్మస్వరూపమునందు కాదు. సో ఆత్మని హి మనసః సమాధానం వక్ష్యతి. సో ఆత్మయందే మనసు యొక్క సమాధానం చెప్పి ఉన్నాడు. ఆత్మ సంస్థం మన కృత్వ, మళ్ళీ చెప్పబోతున్నారు తన తర్వాత కూడా అదే విషయాన్ని. ఆల్రెడీ ఒకసారి చెప్పారు, మళ్ళీ కొన్ని శ్లోకాల ముందుకెళ్ళాక మళ్ళీ చెప్పబోతున్నాడు కూడా. ఆత్మ సంస్థం మన కృత్వ అని 25వ శ్లోకం రాబోతోంది. అక్కడ కూడా ఇదే విషయం చెప్పబోతున్నాడు భగవంతుడు. ఇది తస్మాత్ ఇవ శబ్దలోపేన అక్ష్ణో దృష్టి సన్నిపాతః ఏవ సంప్రేక్ష్య ఇత్యుచ్యతే. సో అందుకని ఆ వాక్యము ఇవ శబ్దలోపేన, ఇవ శబ్దము లోపించుట చేత, అంటే ఇవ శబ్దమును జోడించుకుని అర్థం చేయుటకమే ఉచితముగానున్నది. అక్ష్ణోహో దృష్టి సన్నిపాతః ఏవ సంప్రేక్ష్య ఇత్యుచ్యతే. సో ఇవ శబ్దాన్ని పెట్టుకుని చూపులు, రెండు కళ్ళ యొక్క చూపులు కలిసినట్టుగా మనసులో ఊహించుకుని కూర్చోవాలి. అంటే మనము శ్వాస తీసుకుంటున్నప్పుడు కాసేపు ధ్యాసను, అంటే ఆ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ముక్కు చివరి భాగంలో స్పర్శ తెలుస్తూ ఉంటుంది. క్లియర్గా తెలుస్తుంది స్పర్శ. మనకి చిన్న సెన్సేషన్స్ చాలా చక్కగా తెలుస్తాయి కళ్ళు మూసుకొని కూర్చుని నాసికాగ్రాన్ని పరిశీలిస్తే. అలా పరిశీలిస్తున్నట్టుగా కూర్చోవాలి. ఒక 3-4 శ్వాసలు అలా ఫిజికల్గా పరిశీలిస్తే మనసు స్వాధీనంలోకి వస్తుంది. మనసు స్వాధీనంలోకి వచ్చి అప్పుడు రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. అప్పుడు ఇంకా ఎఫర్ట్ ఏం లేదు. ఇంకా తర్వాత నేను ముక్కు చివరిని చూడాలి అన్నట్టు ఏమీ లేదు. అంటే అందుకుని ఇవా అని చెప్తున్నారు అక్కడ శంకర్లు. 20 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, 20 నిమిషాలు ముక్కు చివరన ఫిజికల్గా ఫోకస్డ్ ఎఫర్ట్ తోటి ముక్కు చివర భాగమున ధ్యానము చేయుట అనేది కాదు. అది ధ్యానములో కూర్చుందుకు ఒక సాధనం. ముక్కు చివరన ఫోకస్ పెట్టుట అనేది ఒక టూల్. ఒక 5, 6, 10 శ్వాసలు అలా అయ్యేసరికి మనసు మీకే తెలుస్తుంది. మనసు నిలకడవుతుంది. నిలకడైనప్పుడు అక్కడి నుంచి కాస్త అలా రిలాక్స్డ్గా వదిలేసి కూర్చోవచ్చు. అలా నిలకడగా ఉంటుంది అప్పుడు. సో అందుకని యువ శబ్దము చేత, యువ శబ్దం పెట్టుకుని చదువుకోవాలి. దిశః చ అనవలోకయన్, దిశాంచ అవలోకనం అనర్థ అకుర్వన్ ఇత్యేతత్. దిశః చ అనవలోకయన్, అనవలోకయన్ అంటే దిక్కులు చూడకుండా అని అని అర్థము. అంటే దిక్కులను చూడకుండా ఉత్తినే బయట చుట్టూలో, అంటే ఫిజికల్గా చూడడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఫిజికల్గా చూడకపోయినా కూడా మనసు చుట్టూ పరిగెట్టేస్తూ ఉంటుంది. అలా చుట్టూ పరిగెట్టే లేకుండా సమాధానము చేసి ఆత్మస్వరూపం నందు మనస్సును ఆత్మయందు విలీనము చేసి, అంటే తన స్వరూపమునందు విలీనం చేసి కూర్చోవాలి. అది ధ్యానం చేయవలసినటువంటి ప్రొసీజర్. చదువుదాం శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. కొంచెం చెప్పవలసినది ఉంది. కించ, సో మనస్సు, ఇంద్రియము, శరీరము గురించి చెప్పారు. చెప్పి మళ్ళీ ఇంకొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు ఏ విధంగా ఉండాలో. ఇవన్నీ సాధనములే, ఇవన్నీ లక్ష్యములు, సాధనములు కూడా ఇవే సాధనములు, ఇవే లక్ష్యములు కూడా. సో కించ ఇంకొంచెం చెప్పవలసిన ఉన్నది ఏమిటి? ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్తః ఆసీత మత్పరః. అంటే ఇక్కడ ఒక చక్కని
చాలా చక్కని కాన్సెప్ట్ మొట్టమొదటిసారి వస్తుంది. మచ్చిత్త మత్పరః. ఇది చాలా సార్లు వస్తుంది. 7వ చాప్టర్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఈ ఇటువంటి ప్రయోగం చాలా సార్లు వస్తుంది. మచ్చిత్తః మత్పరః అంటున్నారు. అంటే మత్ చిత్తః అంటే చిత్తం మనసునందు నేనే ఉండి, మత్పరః నేనే పరమని పరమనే ఉద్దేశంతో ఉండి అని అర్థం. అయితే చిన్న అక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే ఎందుకు అలా చెప్తున్నారంటే సాధారణంగా శంకర్లు కూడా చక్కని ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎవరికైనా ఒకళ్ళంటే ఇష్టం అనుకోండి. అది మచ్చిత్తః అయింది. అంటే చిత్తమునందు ఆ ఆ మనిషి లేదా ఆ వస్తువు లగ్నమై ఉంటుంది. చిత్తము ఆ మనిషి యందో, ఆ వస్తువు యందో లగ్నమై ఉంటుంది. అది చిత్తః మచ్చిత్తఃకి ఈక్వలెంట్. కానీ మత్పరః అంటే దా ఇంకా దానిని మించినది ఏమీ లేదు అన్నది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమించారనుకోండి. ఆ ప్రేమించినప్పుడు మనస్సు అక్కడ లగ్నమై ఉంటుంది. కానీ ప్రేమించిన వ్యక్తి కంటే గొప్పవారున్నారా అంటే ఉంటారు. ఎందుకంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ రాజుగారో లేతే దేవుడో ఎవరో ఆ ప్రేమించిన వ్యక్తి కంటే గొప్పవాడై ఉంటాడు. మత్పరః కానీ మత్పరః ఉండదు. మచ్చిత్తః ఉంటుంది గానీ మత్పరః ఉండదు. వేరొకళ్ళని అంతకంటే గొప్పవారిగా స్వీకరిస్తాం. ఇక్కడ అలా కాదు. 2 ఒకటే. మనస్సు పరమాత్మ యందే లగ్నమై ఉన్నది. ఆ పరమాత్మకు మించినది కూడా వేరొకటేమీ లేదు. 2 ఉండాలి. మచ్చిత్తః మత్పరః. చాలా చక్కని యూసేజ్. ఒక యూనిక్ ఎక్స్‌ప్రెషన్ అది. మచ్చిత్తః మత్పరః. సాధారణంగా అలా ఉండదు. మనస్సు ఏదో ఒక విషయం మీద, ఒక వస్తువు మీదో, ఒక మనిషి మీదో లగ్నమై ఉంటుంది. కానీ అతిశయమైనటు ఆ విషయము ఆ మనిషి కంటే గొప్పదో, అతిశయమైనదో వేరొకటుంటుంది. 2 వేరుంటాయి. ఆ! కానీ ఇక్కడ మాత్రము 2 ఆహ్, ఒకటే. మచ్చిత్తః మత్పరః. సో, భక్తి యోగంలో కూడా 7 చాప్టర్‌లో కూడా ఏడో చాప్టర్ నుంచి తర్వాతొచ్చే శ్లోకాల్లో కూడా చాలా సార్లు చూస్తాం ఇటువంటి యూసేజ్. సో, చాలా చక్కని కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. మనసు పరమాత్మ యందు లగ్నమై ఉండాలి. ఆ పరమాత్మయే పరము. ఇంక అంతకు మించినది లేదు ఆహ్, అనే భావము గూడా ఉండాలి. 2 భావాలు కలిసుండాలి. సో, ప్రశాంతాత్మ ఎక్స్‌ప్లెయిన్ చేసిన మనస్సు ప్రశాంతముగా ఉండాలి. అంటే మనసు అటు ఇటు పరిగెట్టేయకుండా ప్రశాంతముగా, హాయిగా, ఎఫర్ట్‌లెస్‌గా ఉండుట. అది ప్రశాంతంగా ఉండుట అంటే. విగత భీహి అంటే భయం పోయుండాలి. భయం ఉంటే ధ్యానానికి కూర్చోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీకటంటే కొంచెం భయం ఉందనుకోండి. పొద్దున్నే ధ్యానం చేస్తున్నాము. కరెంట్ పోయింది. ధ్యానానికి కూర్చుంటుంటే కరెంట్ పోయింది. మీకు చీకటంటే భయం ఉందనుకోండి. ఆ కరెంట్ పోయిన గదిలో ధ్యానానికి కూర్చోలేరు. ఎందుకంటే ఆ చీకట్లో కూర్చుందుకు భయమేస్తుంది. ఇంక మనసు ఎక్కడ లగ్నం అవుతుంది? మనసు లగ్నం అవ్వదు. సో, ధ్యానము జరగాలి అంటే భయం ఉండకూడదు. మనసులో భయాలుంటే ధ్యానం కుదరదు. ఆ భయాలు గుర్తొచ్చే అవకాశం ఉంటే అసలు కుదరదు. సో, విగత భీహి భయము లేకుండా ఉండాలి. బ్రహ్మచారి వ్రతే స్థితః. బ్రహ్మచారి వ్రతమునందు స్థిరముగా ఉండాలి. బ్రహ్మచారి వ్రతము అంటే బ్రహ్మణి చరతి. ఇది బ్రహ్మచారి. అంటే ఆ ధ్యానం చేసిన కాసేపు బ్రహ్మచారి వ్రతం ఉండాలి. అట్‌లీస్ట్. ఆ బ్రహ్మచారి వ్రతము అంటే బ్రహ్మణి చరతి. ఇది బ్రహ్మచారి అని. బ్రహ్మయందే తిరుగువాడు అని. అంటే ఆత్మస్వరూపము విషయము యొక్క చింతనలో ఉండువాడని అర్థం. అందుకని బాహ్యమైనటువంటి విషయంలో ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి స్టేట్‌కి బ్రహ్మచారి అని పేరు. బ్రహ్మచారి ఆహ్, స్ట్ ఆహ్, బ్ర అన్ అక్కడి నుంచి వచ్చింది బ్రహ్మచారి అన్న పదము. సో, శంకర్లు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. గురు శుశ్రూష మొదలగు శాస్త్రాధ్యయనము ఇటువంటి విషయములలో మనసు తిరుగుతూ ఉండుట ఎల్లవేళలా. దాన్ని బ్రహ్మచారి వ్రతము అంటారు. సో, బ్రహ్మచారి వ్రతే స్థితః. మనః సంయమ్య ఇది మనం చూసాము ఆల్రెడీ. మనస్సుని సంయమనం చేసి అక్కడ మనః సంయమ్యకి మంచి డెఫినిషన్ కూడా ఇచ్చారు. మచ్చిత్తః యుక్తః ఆసీత మత్పరః. ఆ విధంగా ఉన్నవాడే యుక్తుడు. యుక్తుడు మనసులో పరమాత్మను పెట్టుకుని పరమాత్మ కంటే పరమైనది లేదు అనే విషయం తెలుసుకొని హాయిగా ఎఫర్ట్‌లెస్‌గా కూర్చొని ఉంటాడు. మచ్చిత్తః యుక్తః మత్పరః ఆసీత.
చదువుదాం శ్లోకం ఇంకొకసారి. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.